సో ఆ టేస్టీ గుల్కండ్ పెట్టేసి ప్లేట్ తమలపాకులు పెట్టి ఈరోజు మా పిల్లలకు ఒకసారి తినిపిద్దామని డిసైడ్ అయిపోయి ఇట్లా వంచుతున్నా. పాన్ షాప్ లో అట్లే రుద్దుతా సరే రుద్దు బా ఇది కరెక్ట్. మిడపాన్ రండి 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 రండి. నిజంగా అయిపోయారా మొత్తం? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ తమలపాకు చెట్టు దగ్గరకు వచ్చిన అందరము తాంబూలం వేసుకుందాం అబ్బా. మా పిల్లలు కూడా ఇప్పుడే లంచ్ చేసిండ్రు, నేను కూడా తినేసి వచ్చిన. సో మన వెబ్సైట్లో సూపర్ గుల్కండ్ ఉంది అండ్ సున్నం కూడా ఉంది, కాల్షియం లోపం లేకుండా అని చెప్పిన. బట్ తమలపాకులతో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కావు. ఈ మధ్యకాలంలో విపరీతంగా చూసిన అసలు ఎన్ని బెనిఫిట్స్ అంటే, సో అందుకే ప్రతి కల్చర్లో కూడా ఒక ఆచారంగా దీన్ని పెట్టిండ్రు. మనకు చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూర్చొని ముచ్చట పెట్టుకుంటే తర్వాత మాట్లాడదాం. కానీ ముందు లేత తమలపాకులు తెంపుకపోయి గబగబా కట్టి మా పిల్లలందరికీ ఇస్తాబా ఈరోజు, ఓకేనా? ఇదన్నమాట సంగతి. వర్షం పడి ఫ్రెష్గా ఉన్నాయి, కడిగే పని కూడా లేదు. నన్ను అడిగితే వారం రోజుల నుంచి ఎక్కడ ఒక గింత దుమ్ము కూడా పడకుండా పొద్దున కూడా పడ్డది, పొద్దున్న నుంచి ఆగిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, కడిగేదే లేదు, అన్ని ఇదే కలర్, ఎంత బాగున్నాయో. మా ఆకులు కొంచెం ఘాటుగా ఉన్నాయి, ఇదేం వెరైటీనో నాకు తెలియదు కానీ బాగున్నాయి. మా మామయ్య వాళ్ళకు ఈ తమలపాకు తోట ఉండేదబ్బా, మీకు చూపించే లోపు వాళ్ళు తీసేసారు. అంటే మనం వీడియో స్టార్ట్ చేయకముందు ఉండే అనమాట. తెంపుతుంటే ఎంత కమ్మగా వస్తుందో వాసన. ఇట్లాంటి తెంపిత్తురండి ఇట్లా తెంపి రాజు, ఇటు తెంపుతుంటా, తెంపినట్టు యాక్టింగ్ చేస్తుంటా. అట్లా కాదబ్బా, 40-50 చేయాలి ఇప్పుడు మేము, మనంతా జాతర. ఇప్పుడు నీకు కాసేస్తున్నా పండనీకే, సున్నం వేస్తే పండుతుందా ఏమన్నా? ఏమన్నా మా వాళ్ళు చెప్తున్నా, పర్మనెంట్ శిష్యులే. సున్నం వేస్తే ఎర్రగా కాదు నాన్న, కాసేస్తే ఎర్రగా అవుతుంది. అరే తమలపాకు పువ్వు కూడా అవుతుందా? అవునా? ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఇట్లా అవుతుంది అని తెలియదు నాకు. ఇగో ఏందో ఇది చాలా అయినాయి. ఏంటి ఇవి తమలపాకు చెట్టుకి ఇట్లా ఏమైనా అవుతుందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అయినాక చూపిస్తా బా ఇవేంటియో. ఈడ చాలా అయినాయి. ఓకే, పెద్దవి తెంపాల. ఇవ్వండి అన్నం సున్నం. ఇక మనోళ్ళు రోజు మేడం ఈడ గుల్కండ్ డబ్బా పెట్టుండి మేము లంచ్ కాగానే మంచిగా పారేసుకుంటాం. పెడదాం పోయి, అట్లా కూడా పెడదాం. రోజు తినొద్దేమో, రోజు తినొచ్చా? ఇస్తా. ఇప్పుడు వాళ్ళే మంచిగా తెంపుతున్నారు, నేను పోతుందా? దీంట్లో ఇట్లా చేద్దామంటే ఇట్లా మొత్తం పరుస్తాము, నీట్గా ఉంది ఇది. ఇట్లా పెట్టాలా? అయ్యో ఉండమ్మా తల్లి, అవుతుందా? ఇట్లా పెట్టుకుంటే పెడదామా, గుల్కండ్ పెట్టుకుంటే పెడదామా? ఒకరు పెట్టుండే ఆకు, ఒకరు సున్నం ఇట్లా రుద్దుండి, ఒకరు నేనేమో గుల్కండ్ వేస్తా, మీరు పీసోళ్ళు గుల్కండే. ఇట్లా వెనక ఇట్లానే ఇట్లా పెట్టాలంటే. అన్నా కొంచెం అన్నా ఇక గిట్లా అంటారు అంతే, గంటనే రుద్దుతారా? పాన్ షాప్ లో గట్లనే రుద్దుతారా? సరే రుద్దు బా. నోరు పొక్కి రేపు ఎవరైనా డ్యూటీలకు రాలేదనుకో అయిపోయినావు నువ్వు. కొంచెం రుద్దు పాపం. ఇప్పుడు దీన్ని ఎట్లా కడదాము? ఇట్లా పెట్టి ఇంతేనా? ఇక ఉండు, ఇంకోటి తెచ్చిన రాజు. పోతుంది ఒక ఎట్లా కడతావు చూడు, కట్టు చూద్దాం.
రాదా? మనకు రాదు కదా. ఊకే అట్లా ఇచ్చేస్తాంలే అబ్బా, ఎవరైనా లవంగాలు పెట్టుకుంటే వాళ్ళు ఉంటే పెట్టుకుంటారు. కానీ మాకు వస్తలేదు పాన్ గట్ట, నీకు నేర్చుకోవాలి, ట్రైనింగ్ పోవాలి ఇక. రోజు తాంబూలం తినాలంటే రోజు 3 పని చేయాలి నాకంట. తిమ్మరెడ్డి కావాలన్నా పెడతాడు. 2 తిండికి 2 ఇస్తూకో, ఓకే లొల్లు పెట్టకు. సో ఇట్లా మన తమలపాకుల్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో అంటే మన గుల్కండ్ పెట్టే ముందు చాలా రకాల వీడియోస్ చాలా చూసాను అనమాట. అసలు ఏంటి గుల్కండ్ ఏంటి, దాని వెనక ఏంటి, దాని కథ ఏంటి, దాని కార్ఖానా ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ చూసినప్పుడు అన్నిటితో పాటు ఏదైనా చెప్తున్నారు కానీ దాంతో పాటు కాంబినేషన్ మాత్రం తమలపాకుని చెప్తున్నారు అనమాట. సో తమలపాకులు ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. అందుకే మన ఆచార వ్యవహారాలు ఏ దాంట్లో కూడా తమలపాకులు లేకుండా జరగదు. అది మంచిదైనా చెడైన కార్యాలు ఏమైనా సరే అందరూ గ్యాదరింగ్ అయినప్పుడల్లా మనకు తమలపాకుతో పని. ఫస్ట్ తమలపాకులు ఒక్కలు తెచ్చావా అని మాట్లాడుకుంటారు ఎవరైనా సరే. సో ఆ టైప్ అనమాట. అంటే మంతెన గారు చెప్పినట్టు ఏంటంటే మన సంస్కృతి ఋషి సంస్కృతి అంట. సో వాళ్ళు బాగా అన్ని ఆకుల్లో చెట్లల్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కొని మామూలుగా అయితే తినమని చెప్తే తినరు కాబట్టి దాన్ని ఆచార వ్యవహారాల్లో మనకొకటి సాంప్రదాయం అనే దాన్ని జోడించి అందులో పెట్టేసారు అనమాట. అట్లా ఒక్కొక్కరి పద్ధతుల్లో ఒక్కొక్కటి. మనం తాంబూలము, పాను, ఇంకొకటి కిళ్ళి, ఈ రకంగా రకరకాల పేర్లతోటి ఎవరు ప్రతి ఏరియాలో ఒక పేరుతోటి మనకు ఆ బెనిఫిట్స్ మొత్తం మీద లోపలికి పోయేటట్టు చేసారు అనమాట. అది ముచ్చట. ఓకేనా. ఇంకా పెద్ద బెనిఫిట్ ఏంటంటే మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది దీంతో. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ సూపర్గా పనిచేస్తుంది. అండ్ లివర్ క్లీనింగ్ అండ్ లివర్ ఫంక్షనాలిటీ కూడా సూపర్ ఉంటుందంట. సో అందుకని మనము గుల్కండ్ తెప్పించాం అనమాట. అంటే నిజంగా అంటే దీని వెనక 2, ఒకటి సున్నం అనేది మన బాడీలోకి వెళ్ళాలి, కాల్షియం డెఫిషియన్సీ ఇది ఉండాలా. రెండవది ఇవన్నీ బెనిఫిట్ చూసినప్పుడు తమలపాకులు మామూలుగా తినమంటే తినం కదా, ఏదో చేస్తాం. నిజంగా పూజ దగ్గర పెట్టినా కూడా తినాలా వద్దా. మా అత్త అయితే ఇక ఎందుకు వచ్చిన గోళం అంటే దాచిపెట్టుకొని తింటుంది. నన్ను తినమంటే నేను తినాను అనమాట. తీసుకోవాలి తులసమ్మ దగ్గర నేను దగ్గర పక్క పడేసేస్తా. పూజ ఎత్తినప్పుడు అన్ని ఆకులు వస్తాయి కదా అవి కూడా అనమాట. సో ఇట్లా బట్ తినాలా అనేది పర్టికులర్గా తెలిసినాక మామూలుగా తినాం కదా, దాంతోపాటు ఇది ఉంటే బాగుంటుంది కదా, దాంతోపాటు సున్నం కూడా తెలిసే ఈ బెనిఫిట్స్ కదా అనేసి మన వెబ్సైట్లోకి శ్రీదేవి తెచ్చిపెట్టింది. అదనమాట స్టోరీ. ఓకేనా. సో ఆ టేస్టీ గుల్కండ్ పెట్టేసి ప్లేట్ తమలపాకులు పెట్టి ఈరోజు మా పిల్లలకు ఒకసారి తినిపిద్దామని డిసైడ్ అయిపోయి ఇట్లా వంచుతున్నా. ఓకేనా. సో ఇందులో సోంపు ఉంది, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను. చాలా మంచి ఇంగ్రీడియంట్స్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ గుల్కండ్ తెప్పించిన. బట్ చెప్పాను కదా హనీ గుల్కండ్ అనుకున్నాను కానీ హనీ అంటే 100% హనీ వెయ్యరబ్బా, దాంట్లో మళ్ళీ షుగర్ కలుస్తుంది. ఇక హనీ వేయడం వల్ల ఒక రకమైన పులుపు వచ్చింది, అది కూడా తెప్పించి చూసినా. కానీ ఇది మాత్రం లిటిల్ బిట్ స్వీట్నెస్ ఉంటుంది, బట్ హెల్త్కి మంచిది. కొంచెం షుగర్స్ పోతే కూడా లోపలికి ఏం కాదు కాబట్టి తినేసేయండి. మళ్ళీ స్టోరీలు అడగకుండా నన్ను షుగర్ పేషెంట్ తినొచ్చా అది తినొచ్చా అని అది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు మళ్ళీ అన్నం తినొచ్చా అని అడగరు కదా షుగర్ పేషెంట్లు, అది మాత్రం ఇంత కావాలి మనకు. సో అట్లనే ఇవి కూడా కొంచెం తినండి అనమాట. అయితే మళ్ళీ నన్ను డాక్టర్కి పట్టించారు. అబ్బో ఇదో పెద్ద కథ మీతోటి. ఓకే. ఏదో గోడకు సున్నం కుట్టినట్టు కొట్టిండు దానికి తమలపాకు కూడా. ఎవరైనా గట్ల పెడతారు పాన్కి ఇట్లా అంటిస్తారు అంతే, అంతే గట్ల పెట్టాలా. నువ్వు పాల షాప్లో రుద్దిండు 19, 20, 21, 22, 2 తీసుకుంటే ఏం చేద్దాం. అసలే ఉండరు కొందరు, ఒకటి పెట్టాకనే చేతిలో 2వది అడుగుతారు నన్ను. ఏది అడిగినా కూడా పెట్టు ఇట్లా పెట్టు.
బాహుబలి తంబులం జర నవ్వండి అబ్బా, వాళ్ళకి ఎవరికి చెప్పను ఆల్రెడీ మీరు తిన్నారని. ఏమోదాం పండి పంచొస్తాం, మీరు కూడా వస్తారా రండి. మిఠాయిలు మిఠాయిలు అన్నట్టు ఈగలు కొట్టుకుంటూ వస్తాం. తమలపాకు ఆకులు ఎగిరిపోగల ఈగలు కొట్టుకుంటే అర్రే ఇది కరెక్ట్. మిఠాపాన్ మేము కట్టనికే చూసినాం కానీ మాకు రాలేదబ్బా. ఈసారి ట్రైనింగ్ తీసుకొని కట్టుకొని వస్తాం. తినేసాను గబుక్కుని పెట్టుకోండి. నోరు ఒక్కతే నన్ను అడగకుండా రాజు తిట్టండి. రాజు అమ్ముతలేవు నువ్వు మిఠాపిన్ అరువు. అయితే తింటావా బిడ్డ? తినకపోతే నేను పెళ్లి చేస్తా. లేట్ చేస్తే అయిపోతుంది మాకు తెలియదు. రండి మరి దేవుడా ఈ పిల్లగాడు వచ్చాడు పెడతాడు పాలు నాకు. జల్దీ నాకు తెలియదు. ఇక్కడ 2 అంటున్నారు, 3 అంటున్నారు. ఇక్కడ అయిపోతుంది మీ ఇష్టం. ఎట్లుందని చెప్పరా? ఇంకెవరున్నారా? నీవు ఉన్నావా? అందరు అయిపోయినాక మళ్ళీ ఒకటే. రండి ఇంకెవరు? నిజంగా అయిపోయారా మొత్తం? లక్ష్మి పాన్ తింటావా? ఓకేనా? బాగుందా? ఇది కిట్టు. మళ్ళీ లక్ష్మికి పెట్టిన కిట్టు చూసలేదా అంటారు. నువ్వు నన్ను ఓడవద్దే, నువ్వు నన్ను ఓడవద్దు. తింటావా? మీ అమ్మకి ఇవ్వాలనా? పా పెట్టు. నువ్వు గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బై.